ఉంటారు? దేవిలా బాగుంటారా? ఈరోజు ఇడ్లీ పొడి మీకు ఏమేమి వేయాలి చూపిస్తాం. ఓకే, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఎలా ఉంది చెప్పండి. మీకు ఇడ్లీ పొడి చూపిస్తాం. ఒక కప్పు 1/4 కేజీ ఉంటాయి ఇది ఉద్దులు. దీంట్లో హాఫ్ పచ్చని బేలెత్తుకోవాలి, కరివేపాకు కొన్ని, ఒక 10-15 ఎండుమిర్చి, నువ్వులు. ఇది ఇడ్లీ పొడి ఏమేమి వేస్తాం చూపించిన వేయించేస్తాం చూడండి. మనం ఇడ్లీ పొడిలో ఈ తమలపాకు కూడా వేయవస్తాం. బాగా దేవుడు పెడతాం కదా, ఎండపెట్టి ఇలా ఎత్తి పెట్టుకోను, ఇలా కట్ చేసి దానికి వేస్తాం. కాల్షియం కదా, ఇది చాలా మంచిది కదా, అది కూడా వేయించేస్తాం. ఉద్దులు వేయించేస్తాం. బాగా ఎర్రగా వేగాలి, కొంచెం మంట ఫుల్లో పెట్టి బాగా చెయ్యి వదలకుండా బాగా వేయించుతూ ఉండాలి. చూడండి, పచ్చి శనగపేలు కూడా వేయించేస్తాయి. కొంచెం వేగింది కదా, దాని తర్వాత పచ్చి శనగపేలు వేసుకోవాలి. బాగా ఇది కూడా బాగా ఎర్రగా వేయించాలి. వేయించినాక మళ్ళీ ఈ కరివేపాకు, ఈ తమలపాకు ఎండపెట్టిండేది, కరివేపాకు అంతా, 1 స్పూన్ తెల్ల నువ్వులు వేయాలి, ఎండుమిర్చి. ఇది దోశకి ఇడ్లీకి మంచిగా పోసి దోశ ఇడ్లీకి తింటే చాలా బాగుంటాయి, అన్నానికి కూడా బాగుంటాయి. ఎక్కువ మా ఇంట్లో ఇడ్లీ దోశకే తింటారు పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడో రోజు నైట్లో అద్దుకొని తినవచ్చు. ఏం లేదంటే ఇంట్లో ఈ పొడి పెట్టుకొని తినవచ్చు, చాలా బాగుంటాయి. ఇదంతా బాగా ఎర్రగా అయిపోయిందా, దీన్ని వేస్తాం. ఒకటి 2 స్పూన్లు నువ్వులు, కొంచెం వేయించుకోవాలి నువ్వులు, లేదా అట్లే వేస్తాంతో చేదు వస్తుంది కదా. ఇలా ఎర్రగా అయిపోయిందా, వేస్తాం. ఓ 2 తమలపాకు ఎండిండేది బాగా ఎండపెట్టి వేస్తుండేది. అలా కరివేపాకు పిలుస్తా, కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయ కూడా ఒక 10-15 ఉంటాయి, ఎంచులా ఉంటాయి, అది కూడా వేయించేస్తాం. దీనికి కావాల్సిన ఉప్పు కూడా 1-2 స్పూన్లు చాలు. నూనె లేకుండా అన్నీ వేయించుకోవాలి. ఇది కూడా బాగా ఎర్రగా అయిపోయి అన్నీ వేయించేస్తున్నాను. కరివేపాకు అన్నీ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నీ అన్నీ ఇట్లా వేసుకొని బాగా ఆరపెట్టాలి. ఆరపెట్టినాక పొడి కొట్టప్పుడు చూపిస్తాం మీకు. ఓకే, ఇప్పుడు పొడి కొట్టేస్తాం. ఇది మిక్సీకి అన్నీ చూడండి ఎంత బాగా అయిపోయా పొడి. చూడండి పొడి 1 కప్పుకి ఇంత అయింది, డబ్బా కట్ట అయింది. ఇది 1 స్పూన్ వేసుకుని మంచి నూనె, ఇది కొంచెమే ఇది అయిపోయింది, ఉండేది పోసి చూపిస్తాను మీకు. ఇట్లా ఎగ్ దోశకు, మామూలు దోశకు అద్దుకుని తినవసం, సూపర్గా ఉంటాయి కలుపుకొని. ఎగ్ దోశకు తినవచ్చు, మామూలు దోశకు తినవచ్చు.
రండి తింటారు మీరు కూడా. ఇడ్లీ పొడి దోశకు ఇడ్లీలకు సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. ఓకే.